యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎప్పుడు అకారణంగా వదనను కొడుతూనే ఉంటారుగా, అది మీకు ఒప్పనిపిస్తోంది. అలా ఎలా అనిపిస్తుందన్నయ్య? ఒకటి అయితే ఈ రెండు ఒప్పే కావాలి, లేకపోతే ఈ రెండు తప్పే కావాలి. నేను మీకు చెప్పాను కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వద్దు, ఆగండి అన్నయ్య. ముందు మీరు నాకు చెప్పి తీరాలి, రెండు ఒప్పేనా లేక రెండు తప్ప? బాలా, నువ్వు ఇలాంటి వాడివా? అప్పుడేమో నీ భార్యకు జబ్బు చేసిందని చెప్పి డబ్బు అడిగావు. అప్పుడు నేనేమనుకున్నానంటే నువ్వు నీ భార్య గురించి చాలా పట్టించుకుంటావు అని. నా దృష్టిలో నీ మీద గౌరవం పెరిగిపోయింది. కానీ ఇక్కడ నిన్ను చూస్తే ఇంకొకలాగా ఉన్నావు. ఇప్పుడు నా మనసు కూడా అనిపిస్తోంది, నాకు కూడా నిన్ను అడగాలనుంది. ఒకవేళ రెండు ఒప్పే అయితే నేను నీ భార్యను ఎందుకు కొట్టకూడదని అడుగుతున్నా. ఒకవేళ రెండు తప్పే అయితే నువ్వు అంగీకరించు, నువ్వు నీ భార్యను కొట్టడం తప్పు అని. నాకు జవాబివ్వు, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. లెక్క సంగతి నేను తర్వాత చూసుకుంటాను. కేవలం ఏది ఒప్పో ఏది తప్పో అది చెప్పు చాలు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది నాకు నా భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయం. దీన్ని మీరు మీతో ఎలా పోల్చుకోగలరు? చూడండి, నేను మీకు చెప్పాను కదా, నాకు కేవలం 1 నెల గడువు ఇవ్వండి, నేను మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. బాలా, నువ్వు నాకు జవాబు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నా మాట జాగ్రత్తగా విను. ఈ రోజు రాత్రి వరకు ఒకవేళ నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదనుకో, రేపు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. పదండి. అయ్యో, ఒక్క రోజులో నేనంత డబ్బు ఎలా తీసుకురాగలను? కొంచెం వినండి, నేను చెప్పేది వినండి. బాలా, అసలు ఎంత అప్పు తీసుకున్నావు? 20 రూపాయలు. 20 రూపాయలా? ఇది చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? అవి 2 రూపాయలైనా కూడా మీరు తీసుకురాలేరు నాన్న. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు నా కోసం ఏమీ చేయలేదు కదా. బాలా అన్నయ్య, మీరలా మాట్లాడకండి. అప్పు తీసుకున్నది మీరైతే ఇందులో నాన్న తప్పేముందని? ఇక ఇలాంటివి చేయొద్దని నాన్న మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఆపుతూ వస్తున్నారు. మీరే ఆగలేదు. ఇక ఇందులో నాన్న తప్పేముంది? నువ్వన్నది పూర్తిగా నిజమే. తప్పు ఏంది కాదు, అది నీదే. ఒకవేళ నువ్వు ఈ పందెం నాటకం ఆడకపోయి ఉంటే నేను ఇక్కడ పని చేయకుండా చేతగాని వాళ్ళ పడుండేవాడిని కాదు. అందుకే నువ్వేం మాట్లాడతావు. ఒకవేళ నేను బయట ఉంటే
ఏదో ఒక పని చేసి ఈ అప్పు కూడా తీర్చేసేవాణ్ణి. ఇక్కడ మీరు 10 రోజుల నుంచే ఉంటున్నారు కదా, అంతకుముందు మీరు బయటే ఉన్నారు. అప్పుడెందుకు అప్పు తీర్చలేదు? డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వలేదు? అందుకే భీమ్, ఇంకా మావయ్యను నిందించకండి. తప్పు చేసింది మీరు. చూడు కరుణ, నువ్వు ప్రతిసారి ఇలా భీమ్ పక్షాన మాట్లాడడం మానే, లేదంటేనా? లేదంటే ఏంటి? మీరేం చేస్తారో? నా మీద చెయ్యెత్తుతారా? నాతో అమర్యాదగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించండి, నన్ను కొట్టండి. పెద్ద తేడా ఏముంటుంది? పెద్ద తేడా ఏముంటుంది? అప్పు ఇచ్చిన ఒక అపరిచిత మహిళ నన్ను చెంపదెబ్బ కొట్టినా, లేదా తను వెళ్ళిన తర్వాత నా భర్త నన్ను చెంపదెబ్బ కొట్టినా, ఎవరు కొట్టినా చెంపదెబ్బే కదా. అవును బాలాబావా, చెప్పండి. ఒకవేళ మీరు కొట్టగలిగితే వేరే వాళ్ళు ఎందుకు కొట్టలేరు? మీరే హక్కుతో ఆపుతున్నారు? దీనికి జవాబు చాలా ముఖ్యం బాలబావా. బహుశా అప్పు తీర్చడం కంటే ఎక్కువేమో. చూడు, ఇక్కడ వేరే నాటకం సాగుతోంది, కానీ అప్పు కంటే ఎక్కువ చెంపదెబ్బల ఆట ఆడుతున్నారు. హితేష్ అన్నా, ఇది పెద్ద సమస్యే. రమ, లక్ష్మి, కరుణ అంతా సరిగ్గానే ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ప్రశ్నించకుంటే అప్పుడు ప్రతి మహిళ పులియాక్కలాగా మౌనంగా ఉండడం నేర్చుకుంటుంది. ఇక ఏం జరుగుతుందో జరగని. మహా అయితే ఏం జరుగుతుంది? అప్పుకు బదులుగా వాళ్ళు నా ప్రాణాలే తీస్తారు కదా, అయితే ప్రాణాలు ఇచ్చేస్తాను. అన్నట్టు నేనేం పారిపోవడం లేదు. మళ్ళీ అందరూ నా వెంటపడి రాకండి. నాకు మెదడు పనిచేయడం లేదు. వస్తాను. ₹20 ఎక్కడి నుంచి తవ్వాలి? పవార్ సాహెబ్ని అడిగితే లేదు, ఇప్పుడు ఆయన కూడా ఇవ్వడు. ఆయన పోయినసారి చెప్పేశాడు ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడగద్దు అని. అమ్మడానికి కూడా ఏం మిగల్లేదు. కరుణవి 1-2 నగలుంటే ఎప్పుడు అమ్మేశాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసా, భీమ్ ఒకసారి నాతో చాలా గొప్ప మాట చెప్పాడు. ఇప్పుడు ఆ మాట మీరు వినడం చాలా మంచిదనిపిస్తుంది. చెప్పు. ఆయన నేను ఆపడం వల్ల ఈ రోజు వరకు ఎవరైనా ఆగారా? చెప్పు. బాలాన్నయ్య, భీమ్ ఒకసారి నాతో చెప్పాడు, మన ఇంట్లోని ఏ వస్తువునైనా సరే బయట వాళ్ళు ఎప్పటిదాకా చెత్త అనరంటే దేన్నైనా మనమే స్వయంగా ఇంట్లోంచి తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేనంత వరకు. అంటే బాలానయ్య, మనం విలువ ఇచ్చినప్పుడు ప్రపంచం కూడా ఇస్తుంది. లేదంటే ప్రపంచానికి ఏం పట్టింది? మనకు సంబంధించింది ఏదైనా లేదా మీతో ముడిపడిన వాళ్ళకి విలువ ఇవ్వడానికి వాళ్ళకు స్వయంగా మీరే విలువ ఇవ్వనప్పుడు వదినకు ప్రాధాన్యమైనదన్న అనుభూతి కలిగించండి. అప్పుడే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇకప్పుడు ఎవరైనా ఆమెను ఇలా కొడతానని బెదిరించినా కూడా వాళ్లకు ఆవిడే స్వయంగా జవాబు చెప్పగలదు.
ఆనంద్, మీ అందరికీ ఎందుకు అనిపిస్తుంది నేను కరుణని ప్రేమించటం లేదని, అలాగే తనకు ప్రాధాన్యత ఇవ్వనని? నేను చెప్తాను విను. వద్దు బాలా అన్నయ్య, నాకేవీ చెప్పకండి. మీరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, అలాగే అర్థం చేసుకోండి. ఇక ముందు మీరు వదినతో ఉన్న మీ బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీకు తెలుసా బాలా అన్నయ్య? మీరు చాలా అదృష్టవంతులు. మీకు సమయం, ఒక అవకాశం ఇచ్చింది. ఇక నాకేమనిపిస్తుందంటే మీరు దీని గురించి బాగా ఆలోచించి అర్థం చేసుకోవడం మంచిదని. ఇక నాకు నమ్మకం ఉంది బాలా అన్నయ్య, మీరు నా మాటలను బాగా అర్థం చేసుకుంటారని. అందుకే మీరు ఆలోచించండి బాలా అన్నయ్య. ఎంత కష్టపడినా సరే 20 రూపాయలు కూడా పోగేయలేవని మనకి చాలా బాగా తెలిసినప్పుడు మరి మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? జిజాబాయ్, కుటుంబం అలాగే కుటుంబ సభ్యులని దీన్నే అంటారు. అర్థమైందా? ఎప్పుడైనా కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం కుటుంబంలో అందరూ కూర్చుని ఆలోచించి చర్చిస్తారు. ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అవునా? మీరు చెప్పగానే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళనెక్కడికి. కాస్త నన్ను కూడా చూడ్ని. ఇలా ఆలోచించి చర్చించడం వల్ల ఏం పరిష్కారం దొరుకుతుందో. ప్రతి సమస్యకు పరిష్కారం భీమ్ నీ దగ్గరుంది. నువ్వు ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి చూడు. నీ మాటలను బొంబాయి గవర్నర్ సాహెబు, గుప్తా సాహెబ్, గోఖలే సాహెబ్ అంతా అంగీకరించారు కదా. ఎవరికి తెలుసు, బహుశా ఈవిడ కూడా అంగీకరిస్తుందేమో. పిన్ని, తప్పు నా భర్త చేశాడు. ఇక మరి భీమ్ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? కరుణ, బాల తప్పు చేశాడు. కానీ బాల నా కొడుకు, ఈ ఇంట్లో ఒక భాగం. ఇక వాడి కోసం మనందరం కలిసి ప్రయత్నం చేయడం మంచిది. బాబు భీమ్, మీరా చెప్పింది నిజమే. నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడు. ఆవిడికి చెప్పు, మేమంతా కలిసి మీ అప్పు తీర్చేస్తాము అని. ఈ రోజు రాత్రి వరకు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదనుకో, రేపు నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఇతను వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఆవిడ ఎలా మాట్లాడుతుందో మీరెవరూ చూడలేదా? ఆవిడ అసలు ఎవ్వరి మాట వినదు. అయ్యో, డబ్బులు తీసుకొని అవే డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తను మాట్లాడకుండా ఉంటుందా? అత్తయ్య, నాన్న, నేను ఆవిడతో మాట్లాడొస్తాను. వెళ్ళు. అయ్యగారు, అది ఆనంద్ వచ్చాడు బాలాకు నచ్చ చెప్పడం కోసం. ఏమంటున్నాడంటే నువ్వు విలువిచ్చావంటే ప్రపంచం అంతా విలువిస్తుందని. నేను మొత్తం విన్నాను, కానీ ఏం మాట్లాడలేదు. నేనేమనుకుంటున్నానంటే ఈ విషయాలన్నీ వెళ్ళి అయ్యగారికి చెప్పడం మంచిదే అని. ప్రచండదేవ్ గారు, ఏమనిపిస్తుంది? ఆనంద్ మాటలు బాల మీద ప్రభావం చూపించావు కదా? జోషి గారు, నాతో ఒప్పందం చేసుకుంటారా? నరోత్తమ్, ప్రభావం అస్సలు చూపించలేదు. లేదంటే ఒప్పందం గురించి మాట్లాడడు. రా బాలా, వచ్చేయ్ రా. నాకు 100 రూపాయలు ఇవ్వండి. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాను, అది తీర్చేయాలి. ఆ తర్వాత నేను రైలు బండి ఎక్కి బొంబాయి వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నా భార్య భీమ్ మీద భారంగా మారిపోతుంది. ఇక
భీమ్ జీవితంలో ఏ రకమైన భారం పెరిగినా అది మీ అందరికీ సంతోషకరమైన విషయం అవుతుంది కదా. చెప్పండి, ఒప్పందానికి అంగీకరిస్తారా? అంగీకరిస్తున్నాను. మాకి ఒప్పందం అంగీకారమే. అయితే 100 రూపాయలు ఇవ్వండి. ఏంటిది? నీ స్తోమత. నువ్వు నన్ను 100 రూపాయలు అడిగావు, కానీ నీకు ఎంత స్తోమత ఉందో నేను అంతే ఇచ్చాను. 1 పైసా. సరే, కనీసం 20 రూపాయలైనా ఇవ్వండి. 20 రూపాయలా? లేదు బాలా, లేదు. మేము ఇవి కూడా ఇవ్వలేము. వెళ్ళు మూర్ఖుడా. కనీసం అప్పు అనుకునైనా ఇవ్వండి. ఏంటి అప్పు? అది నీకా? ప్రచండదేవ్ గారు, ఈ చిన్న జాతి వాడు నన్ను అప్పు అడుగుతున్నాడు. మూర్ఖుడా. ఒక మాట చెప్తాను విను. అప్పు అనేది తిరిగి ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నాకు నీ మీద అణువంత కూడా నమ్మకం లేదు. ఏంటంటే బాలా, నిన్నసలు నీ భార్య, మీ నాన్న, నీ తమ్ముడు ఎవ్వరూ నమ్మడం లేదు కదా? ఇక మేం మాత్రం ఎలా నమ్ముతాం అనుకున్నావు? పదనరోత్తం తీసుకో. చూడు బాలా, ఇదంతా నీ తమ్ముడు భీమ్ చేసిన నిర్వాకమే. తను అయ్యగార్లలో ఎంత విషం నింపేశాడంటే వాళ్ళు ప్రతిదానికి మన మీదే ప్రతీకారం తెచ్చుకున్నారు. అయ్యగారు, ఇక మీరే చెప్పండి, ఈ బాల ఎలా పారిపోతాడు? పోరాడతాడు, అలాగే గెలుస్తాడు కూడా. బాలా నిశ్చింతగా ఉండు. ఇప్పుడు మేము నీకు మార్గదర్శనం చేస్తాం. ఇక ఇప్పుడు ఆ భీమ్రావు, అలాగే వాడి భార్య రమ, మీ అత్తయ్య రామ్జీ ఆనంద్, వీళ్ళంతా కూడా నీకు నీతులు చెప్పడానికి ముందే నువ్వు జాగ్రత్త పడి వాళ్ళ నీతుల్ని చెరిపేసయ్యి. అప్పనేది ఎవరైతే తిరిగి ఇవ్వగలరో వాళ్ళకే అప్పనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్నసలు నీ భార్య, మీ నాన్న, నీ తమ్ముడు ఎవ్వరూ నమ్మడం లేదు కదా? ఇక మేం మాత్రం ఎలా నమ్ముతాం అనుకున్నావు? బాలన్నయ్య, వీళ్ళంతా ఎప్పుడు మన వాళ్ళు కానే కాదు. ఇక ఇప్పుడు మన వాళ్ళు ఎలా అవుతారు? ఇందులో తప్పు మీదే ఉంది. అక్కడ భీమన్నయ్య రాంజీ బాబాయ్తో పోట్లాడుతున్నాడు. ఇక ఇక్కడ మీరు వీళ్ళందరితో స్నేహం అలాగే సహాయాన్ని ఆశిస్తున్నారా? నువ్వు నా అప్పునే సమయానికి తిరిగి ఇవ్వవా? అనుభవించు. నన్ను వదిలేయండి, చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. ఇక నేను భరించలేకపోతున్నాను. నార్మై, లేదంటే రోజంతా ఇలాగే నిలబెడతాను. రే, వీడి మీద కన్నేసి ఉంచండి. కాస్తంతైనా చెయ్యి కిందకు దిగిందో లాగి పెట్టి కర్రతో ఒకటివ్వు. నన్ను వదిలిపెట్టండి, నేను మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను.